వరంగల్ జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హయగ్రీవచారి గ్రౌండ్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు సహస్ర లింగార్చన, ప్రవచనాలు, పేరణి శివతాండవంతో పాటు పలు నృత్య ప్రదర్శనలుంటాయి. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటున్న ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి సందర్భంగా హన్మకొండలోని హయగ్రీవాచారి కాంపౌండ్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులంతా కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను తిలకించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కావచ్చు, వచ్చినటువంటి భక్తులకు వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, ఇట్లాంటి సౌకర్యానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఉన్నారు రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు, ఇట్లా రేపటి సంబంధించి అసలు మహాశివరాత్రి సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ముఖ్యంగా ఇండస్ ఫౌండేషన్ ద్వారా రేపు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే ఓరుగల్లు ఒక శైవ క్షేత్రం, ఇది ఆధ్యాత్మిక నగరం. ఓరుగల్లు నిండా, ఓరుగల్లు నలుమూలలా ఎక్కడికి పోయినా కూడా అనువనున మనకు శివుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. 1000 స్తంభాల ఆలయం కానీ, లేదా రామప్ప ఆలయము, ఇక్కడ కొత్తకొండ వీరభద్రుడు, కొమరవెల్లి మల్లన్న, అయినవోలి మల్లన్న, ఈ రకంగా వివిధ రూపాల్లో శివుడు దర్శనమిస్తాడు. కాబట్టి శివరాత్రి సందర్భంగా సామూహిక జాగరణకు ఒక వేదిక అవసరమని భావించి 2020లో మేము ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మేము ప్రారంభించడం జరిగింది. కేవలం ఇది శైవక్షేత్రం మాత్రమే కాదు, ఇది ఒక కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. ఎందరో కవులకు, కళాకారులకు పుట్టినిల్లు ఇది. అనేక జానపద కళలకు ఇది నెలవు. కాబట్టి ఆ కళా వైభవాన్ని, ఆ సాంస్కృతిక వైభవాన్ని చాటాలి, ఆ శివతత్వాన్ని కూడా చాటే విధంగా ఈ సామూహిక జాగరణ అవసరం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో ఒక సహస్ర లింగార్చన ఉండబోతుంది ఈసారి. దానితో పాటు ప్రవచనాలు ఉన్నాయి. స్వామి ప్రణవానంద గారి చేత ప్రవచనం ఉంది. జొన్నవిత్తుల గారితో సాహిత్య సందేశం ఉంది. అదేవిధంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారితో ఈ ఒక ప్రవచనం ఉంది, భక్తి ప్రవచనం ఉంది. అట్లా అనంత శ్రీరామ్ గారు దేశభక్తిని, దైవభక్తిని పుణికిపుచ్చుకున్నటువంటి అనంత శ్రీరామ్ గారి యొక్క దేశభక్తి సందేశం, ఈ మట్టిలో పుట్టినటువంటి మన పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారి చేత చిందు యక్షగాన సందేశం కూడా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించినటువంటి కవి, రచయిత అయినటువంటి దేశపతి గారి యొక్క సాహిత్య సందేశం కూడా ఉంది. దీంతోపాటు సప్తహారతి కనువిందుగా ఉండబోతూ ఉంది. అది కాకుండా అనేక మంది కళాకారులు, ఎందుకంటే ఇది కళలకు పుట్టినిల్లు కాబట్టి అనేక మంది కళాకారులను ఆహ్వానించినాము. దాంట్లో మన వరంగల్ కళాకారులు ఉన్నారు, బయటి వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలంగాణ కళాకారులు ఉన్నారు. ప్రముఖంగా తెలుగు సినీ గాయకులు, పరిచయమే అవసరం లేనటువంటి శ్రీకృష్ణ గారు ఉన్నారు, మట్టి పాటల మకరంద మన మాటల తిరుపతి గారు, పల్లెపాటల పూదోట అయినటువంటి శిరీష గారు, భిక్షమమ్మ గారు, ఇట్లా అనేక మంది కళాకారులు కూడా దీని వేదికగా ప్రదర్శన ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారితో సహా వెన్నుముకగా నిలిచినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాబోతున్నారు. వారు ముఖ్య అతిథిగా వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఒక స్ఫూర్తి నింపే విధంగా వారు కూడా మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు. ఇట్లా అనేక మంది స్థానిక నాయకులు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, దానికి అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా హాజరు కానున్నారు. ఇది ఓరుగల్లు కార్యక్రమం, ఇది తెలంగాణ కార్యక్రమం, ఇది ఒక మన సాంస్కృతిక వైభవానికి సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు దీన్ని హక్కున చేర్చుకొని దీన్ని దీవించడం వల్ల ఇది దిగ్విజయంగా కొనసాగుతున్నది. వాటికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. ఏర్పాట్లు అంటున్నారు, ఏర్పాట్ల పరంగా గత సంవత్సరం అంటే 2020 నుంచి మొదలైనప్పటి నుంచి ఈ ప్రభ కావచ్చు, భక్తుల సంఖ్య కావచ్చు ఎట్లా పెరుగుతూ ఉంది? ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దానికి అనుగుణంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా కార్యక్రమం, తొలి కార్యక్రమం నుంచి ఎండ్ అయ్యే కార్యక్రమం వరకు ఏ సమయం నుంచి మొదలై ఏ సమయానికి ఎండ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇది ఒక ఆధ్యాత్మిక నగరం అని ఇంతకుముందే చెప్పాను. అంటే భక్తి పారవశ్యంతో ప్రజలు ఒక సామూహిక జాగరణలో పాల్గొనాలని ఇక్కడికి వస్తారు. ప్రతిసారి అదే చూస్తున్నాం మేము. సుమారుగా 1,00,000 మంది, అంటే కొంతమంది 2 గంటల పాటు కూర్చుంటారు, కొంతమంది 3 గంటలు కూర్చుంటారు, కొంతమంది ప్రవచనం వినడానికి వస్తారు, కొంతమంది సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి వస్తారు. ఓవరాల్గా 1,00,000 మందికి పైగా వస్తారు. అందుకనే దేశంలోనే ఇది 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరుగాంచింది. కాబట్టి అది 6 గంటలకు సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో పూజతో ప్రారంభమవుతుంది.
సుమారు 6-6:30 వరకు మొత్తం ఇక్కడ కిక్కిరిస్తుంది క్రౌడ్ అంతా కూడా. కాబట్టి పాసులతో సంబంధం ఏముండదు. కొంతమంది పాసులు అవసరం, పాసులతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఆహ్వానితులే. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అంటే నీటి వసతి కానీ, టాయిలెట్స్ కానీ, పార్కింగ్ కానీ, లేదా ట్రాఫిక్ సమస్య లేకుండా కానీ అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. సుమారుగా 200 మంది వాలంటీర్స్ ఒక నెల పాటు శ్రమించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. వరంగల్ ప్రజలు ఏంటంటే ఇది మా కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు కూడా అనేక రకాలుగా వాళ్ళ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా, ఈ వర్గాలతోని వీటితో సంబంధం లేకుండా అందరూ కూడా దీన్ని సహకారం అందిస్తున్నారు. ఈసారి కూడా అదే రకంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక విప్లవం ఈ తెలంగాణ ప్రాంతంలో వీస్తూ ఉన్నది. అదేవిధంగా దేశంలో ఈరోజు ఒక ఆధ్యాత్మిక విప్లవం వీస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో తప్పకుండా మాకైతే నమ్మకం ఉంది. గతంలో కంటే ఈసారి ఇంకెక్కువ మంది శివభక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి వసతులు కల్పించాలనే దాని మీద చర్చలు చేసి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా వస్తూ ఉన్నారని చెప్పి, ముఖ్యంగా ప్రవచనాలు కావచ్చు, శివతత్వ బోధన కావచ్చు, అదేవిధంగా ఏదైతే చిందు యక్షగానం ఇట్లా సాంస్కృతిక ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సమ్మేళనంగా రేపటి కార్యక్రమం ఉండబోతుందని, రేపు సాయంత్రం 6 గంటల నుంచి జాగరణ ముగిసేంత వరకు కూడా అనేక కార్యక్రమాలు కొనసాగుతాయని రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.